హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఇండియన్ స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తన వైఫ్ ధనశ్రీ వర్మకు విడాకులు ఇస్తున్నట్టు కన్ఫర్మ్ అయిపోయింది. అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాలేదు, కానీ కన్ఫర్మ్ అయిపోయింది. ఇది ఎట్లా కన్ఫర్మ్ అయిపోయింది అండ్ వాళ్ళ లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది, వాళ్ళు ఎట్లా మ్యారేజ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు విడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంది అనేది మనం ఈ వీడియోలో ఖచ్చితంగా మాట్లాడుకుందాము. మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొత్త ఛానల్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. గత సంవత్సరమే ఇండియన్ స్టార్ క్రికెటర్ ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా తన వైఫ్ నటాషాకు విడాకులు ఇచ్చిండు. వాళ్ళకు ఒక బాబు కూడా ఉన్నాడు. అప్పటి నుండే రూమర్స్ ఉన్నాయి, చాహల్ తన వైఫ్ వీళ్ళ దాంపత్య జీవితం ఎక్కువ రోజులు ఉండదు, వీళ్ళు త్వరలో విడిపోతారు అంటని చెప్పి బాలీవుడ్ అక్కడ నార్త్ ఏరియాలో చాలా రూమర్స్ ఉన్నాయి. వీళ్ళు అంత తొందరగా అంటే పెళ్లి చేసుకొని ఎక్కువ రోజులు కాలేదు, అంత తొందరగా ఎందుకు విడిపోతారు అనేది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఫస్ట్ వాళ్ళు ఎందుకు విడిపోతారు అనేది మాట్లాడకంటే ముందు మనం వాళ్ళు ఎట్లా కలుసుకున్నారు అనే దాని గురించి తెలుసుకుందాము. ఫస్ట్ మనం వాళ్ళు ఎట్లా కలుసుకున్నారు అనేది తెలుసుకుందాము. వాళ్ళు కలుసుకున్న టైం లాక్డౌన్ టైం, కరోనా వచ్చింది 2020లో. ఇండియా మొత్తం లాక్డౌన్ ఉంది. ఆ టైంలో క్రికెట్ మ్యాచెస్ లేవు, ఏవి లేవు. చాహల్ ఒక్కడు ఇంటి దగ్గర ఉన్నాడు. అతనికి బోర్ అనిపించింది, ఏదైనా కొంచెం చేయాలి అంటని చెప్పి అనుకొని అతనికి డ్యాన్స్ అంటే ఇష్టం. అట్లా కొన్ని డ్యాన్స్ వీడియోస్ చూసిండు. డ్యాన్స్ వీడియోస్ చూస్తే ఈమె ధనుశ్రీ వర్మ డ్యాన్స్ వీడియోస్ కనిపించినాయి. కొన్ని వీడియోస్ చూసిండు, చాలా మంచిగా అనిపించినాయి, నచ్చి ఆమెకు ఫోన్లో కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్ ద్వారా ఆమె నుండి డ్యాన్స్ కొన్ని నేర్చుకోవడానికి ట్రై చేసిండు. ఎందుకంటే ఆమె డాన్సర్, ఆమె కొరియోగ్రాఫర్ అండ్ నటి కదా. ఆమె ద్వారా కొన్ని ఆన్లైన్లోనే క్లాసులు చెప్పించుకున్నాడు, డ్యాన్స్ నేర్చుకుని అట్లా వాళ్ళిద్దరి మధ్యన పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసి పెళ్లి వరకు వెళ్ళింది. 2020 డిసెంబర్ 22న వాళ్ళ మ్యారేజ్ జరిగింది. వీళ్ళకు మ్యారేజ్ అయిన తర్వాత 2 ఇయర్స్ మంచి ఉన్నారు. థర్డ్ ఇయర్ నుంచి వీళ్ళకు ఇష్యూస్ స్టార్ట్ అయినాయి. ఇంకొక పక్క ఏంటంటే చాహల్కు ఇండియన్ క్రికెట్ టీంలో ఛాన్సెస్ తక్కువైపోయినాయి. అతను ఇండియన్ టీం తరఫున ఆడింది లాస్ట్ 2023 ఆగస్టులో వెస్టిండీస్తో ఆడిండు. ఆ తర్వాత అతను మళ్ళీ ఆడలేదు. నెక్స్ట్ అవకాశం కోసం అతను ఎదురు చూస్తున్నాడు. అండ్ ఐపీఎల్లో మాత్రం 2025లో ఆడడానికి అతను భారీ రేట్ తోటి రికార్డు క్రియేట్ చేసుకొని అమ్ముడపోయిండు. పంజాబ్ టీం అతన్ని కొనుక్కుంది 18 crores పెట్టి. స్పిన్నర్స్ హయ్యెస్ట్ రేటు 18 crores పెట్టి పంజాబ్ టీం అతన్ని కొనుక్కుంది. వీళ్ళిద్దరు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. కానీ ధనుశ్రీ వర్మ లాస్ట్ చాహల్ తోటి ఉన్న ఫోటో పోస్ట్ చేసింది 2023 ఆగస్టు 25న. ఆ తర్వాత అతనితో ఉన్న ఫోటోని పోస్ట్ చేయలేదు. అండ్ సెప్టెంబర్లో ఆమె బర్త్డే ఉంటే చాహల్ ఆమె ఫోటో పోస్ట్ చేసి బర్త్డే విషయం చెప్పిండు. కానీ తర్వాత అతను పోస్ట్ చేసిన పోస్టులన్నీ కూడా ఒక్కడే ఉన్నా, ఒంటరిగా ఉన్న, లవ్ ఫెయిల్యూరు అన్న మీనింగ్ తోటి వచ్చేటట్టే పోస్టులు చేసిండు. 2023 డిసెంబర్లో ధనుశ్రీ వర్మ ఆమె పేరు పక్కన చాహల్ అనే పేరుని, వాళ్ళ ఇంటి పేరుని తొలగించింది. అండ్ చాహల్ కూడా న్యూ లైఫ్ స్టార్టెడ్ అంటని చెప్పి ఒక పోస్ట్ చేసిండు. ధనుశ్రీ వర్మ తన పేరు పక్కన చాహల్ అనే ఇంటి పేరుని తీసేసినప్పుడే అందరూ అనుకున్నారు వీళ్ళు విడిపోతురు అంటని చెప్పి, అప్పుడే అనుకున్నారు. కానీ వాళ్ళు మళ్ళా దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు, మేమేం విడిపోతలేమో అని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. కానీ అది ఎక్కువ రోజులు నిలవలేకపోయింది. ధనుశ్రీ వర్మ మన తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది. నటుడు, కొరియోగ్రాఫర్గా మారిన నటుడు యష్ నటిస్తున్న ఆకాశం దాటి వస్తావా అనే సినిమాలో ఆమె నటిస్తుంది. ఈ సినిమాని దిల్ రాజు ప్రొడక్షన్లో వస్తుంది. అండ్ వీళ్ళ 2024 డిసెంబర్లో వీళ్ళ 4th యానివర్సరీకి వీళ్ళు ఒకరికొకరు విషెస్ చేసుకోలేదు. ఎటువంటి విషెస్ చేసుకోకపోయేసరికి అప్పుడే అందరూ కొంచెం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే మ్యారేజ్ యానివర్సరీ ఇద్దరు కూడా ఆన్లైన్ సోషల్ మీడియా ద్వారా ఒక్క పోస్ట్ కూడా విషెస్ చేసుకోలేదు. అండ్ ఈరోజు జనవరి 4న చాహల్ అండ్ ధనుశ్రీ వర్మ ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు ఇన్స్టాగ్రామ్లో. అండ్ చాహల్ ధనుశ్రీ వర్మతో ఉన్న ఫోటోలు మొత్తం డిలీట్ చేసేసిండు. కానీ ఆమె మాత్రం డిలీట్ చేయలేదు. ఆమె చాహల్తో ఉన్న ఫోటోలు అట్లే ఉంచింది. ఇంకా ఆమె డిలీట్ చేస్తుందేమో ముందు, కానీ ఇప్పటికైతే డిలీట్ చేయలేదు. చాహల్ మాత్రం ఆమెతో ఉన్న ఫోటోలు మొత్తం డిలీట్ చేసేసిండు. ఇట్లా ఇద్దరు అన్ఫాలో చేసుకొని ఫోటోలు డిలీట్ చేయడంతో కన్ఫర్మ్ అయిపోయింది వాళ్ళు విడిపోతురు అంటని చెప్పి కన్ఫర్మ్ అయిపోయింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం వస్తుంది. కాకపోతే వాళ్ళ సన్నిహితులు మాత్రం అందరూ ఒప్పుకున్నారు, వీళ్ళు విడాకులు తీసుకుంటారు అంటని చెప్పి అంగీకరించారు. కానీ వీళ్ళు ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ మాత్రం వాళ్ళ నుండి రావాల్సి ఉంది, అది మాత్రం ఇంకా రాలేదు. మెయిన్ ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ధనుశ్రీ వర్మతోటి చాహల్ ఎందుకు విడిపోతున్నాడు అంటని చెప్పి చాలామందికి తెలిసే ఉంటుంది. క్రికెట్ విషయం చాలామందికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే ధనుశ్రీ వర్మ
మెయిన్ టూ టూ పాయింట్స్ చెప్పుకోవాలి మనం ఇక్కడ. విడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకటి ఆమె ఇట్లా యాక్టింగ్ పరంగా వెళ్ళడము చాహల్కు ఇష్టం లేకపోవడం ఒకటి. ఇంకొకటి రెండో పాయింట్ ఏంటంటే, ధనుశ్రీ వర్మ ఇట్లా మన ఇండియన్ స్టార్ క్రికెటర్ అయిన శ్రేయస్ అయ్యర్ తోటి ఆమె సపరేట్ కొన్ని పార్టీలకు అటెండ్ అవ్వడము, ఇట్లా అతనితోటి సీక్రెట్గా ఎఫ్ఐఆర్ చేస్తుందనే అనుమానంతో వాళ్ళిద్దరి మధ్యన గొడవలు అయినాయి. దాని నుండే వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకోవట్లేదు. అదే మెయిన్ రీజన్ వీళ్ళిద్దరు విడిపోవడానికి కారణము అంటని చెప్పి. ఎందుకంటే పెళ్ళైనాక మళ్ళీ ఆమె ఇంకొక ఆయనతోటి తిరగడము అది మంచిగా అనిపించదు. అందుకనే మెయిన్గా వీళ్ళు విడిపోవడానికి మెయిన్ రీజన్ అదే. ఇట్లా ఇద్దరు కలిసి 2022లో మ్యారేజ్ చేసుకున్నారు. 2024 వరకు అంటే 23లోనే విడిపోయారు, 24లో అఫీషియల్గా విడిపోతున్నారు. ఇది ఫ్రెండ్స్ చాహల్ది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.